మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక కాంట్రాక్టర్ మంత్రి, ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి, ఇట్లే వస్తాయి మాటలు. ఏం చేయాలి మరి? వాళ్ళకి తెలిసిన రాజకీయం గిది. ఇగో నేను చెప్తున్నా కదా, ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది, ఆగబట్టుకోలేకపోతున్నాడు. అన్నీ బయటకు వస్తాయి బ్రదర్. యోలోల దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు, ఏ భూములు 30-40% రాయించుకుంటుండు. టైం వస్తుంది, ప్రతిదానికి టైం వస్తుంది. ఎగిరితపడద్దు. ఎగిరితామంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పురి. ఇగో బ్రదర్, ఇగో 1 ఇయర్ నుంచి ఈ టైం పాస్ నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 ఇయర్ నుంచి ఇదే టైం పాస్. మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం మీ సన్నాసులతో. ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగు, కొద్దిసేపు కాళేశ్వరము, కొద్దిసేపు జన్వాడ, అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా. ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే, రైతు భరోసా ఎక్కడ వాయే, నువ్వు ఇచ్చిన 420 హామీలు ఎడవాయే, 6 గ్యారెంటీలు ఎడవాయే, తులం బంగారం ఎడవాయే, స్కూటీ ఎడవాయే, ఒక్కరని అడుగుతురా బ్రదర్ మీరు? కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఎంతసేపు ట్యాపింగు, కాళేశ్వరము, ఇది అది పెట్టు. మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్, ఇది ఆరంభం మాత్రమే. మా మీద కూడా కేసులకు ఇంకా 4 ఏళ్ళ చాలుంటాయి. మాకు కూడా తెలుసు అది. ఇంకా 4 ఏళ్ళ చాలుంటాయి. అన్ని ఎదుర్కొంటాం. అన్నిటికీ ఇవాళ రక్షణ కవచంలాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది. ఇట్లాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అక్కడే న్యాయ పోరాటం చేస్తాం. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, కానీ ఇవాళ వద్దు. ఇవాళకి చాలు. ఎందుకంటే మళ్ళా మస్తుగుంది మాట్లాడేది. బరాబర్ మాట్లాడు.